హాయ్ హలో నమస్తే. ఇవేంటో గుర్తుపెట్టారా? తొగర్లండి, తొగర్లు. తొగర్ బిర్యానీ చేస్తున్నా. యాక్చువల్గా వీటిని మేము కంది గింజలు అంటాము. ఈ తొగర్లు అనేవాడు మేము ఆదిలాబాద్లో ఉన్నప్పుడు తెలిసింది. మేము 5 years ఆదిలాబాద్లో ఉన్నాము. అక్కడ వీటిని తొగర్లు అంటారు. కంది గింజలతోనే వెజ్ బిర్యానీ చేస్తారు, దాన్ని తొగర్ బిర్యానీ అంటారు. వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట ఇది. దీంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కాకపోతే కంది గింజలు ఎక్కువ ఉండాలన్నమాట. అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఇందులో. ఆల్మోస్ట్ వెజ్ బిర్యానీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకున్నా, ఆనియన్ వేసుకున్నా, పచ్చిమిర్చి వేసుకున్నా, బిర్యానీ మసాలాలు వేసుకున్న తర్వాత ఆలుగడ్డ, ముందే ఉడకబెట్టుకున్న కంది గింజలు, మిల్ మేకర్ వేసుకున్నా, కొంచెం అల్లం వేసుకున్నా, కొంచెం ధనియాల పొడి, ఓల్గరం మసాలా వేసుకున్నా, ఉప్పు వేసుకుని ఒక 5 minutes ఉడకనిచ్చుకోవాలి వీటిని ఆయిల్లో. తర్వాత వంకాయ వేసుకున్నా, తర్వాత టమాటా. ఈ కూరగాయలను మూత పెట్టుకొని ఒక 5 minutes ఉడకనిచ్చుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులన్నర బియ్యం తీసుకున్నా, 4 గ్లాసుల వాటర్ ఎసరుకు పోసుకున్నా. వెజిటేబుల్స్లో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి 4 glasses పోసుకున్నాను. ఇట్లా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకున్న తర్వాత ఎసరు మరిగిన తర్వాత దాంట్లో బియ్యం వేసుకోవడమే. బియ్యం 5 minutes ముందు నానబెట్టుకున్నా. తర్వాత ఇట్లా బియ్యం వేసుకొని మరుగుతుంటే దాంట్లో కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవడమే. ఆవిరి బయటకు వెళ్ళకుండా దమ్ పెట్టుకోవాలి. నీరంతా తగ్గిన తర్వాత దమ్ పెట్టుకోవాలి. ఇక నేను క్యారెట్ వేస్తున్నా. క్యారెట్ వేసి మూత పెట్టేసుకున్నా. ఒక 10 minutes తర్వాత వేడి వేడి తొగర్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీని లాస్ట్లో దించే ముందు నిమ్మకాయ, పైనుంచి కొంచెం నెయ్యి వేసుకున్నా. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. ఇట్లా నెయ్యి వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నా. నేను దీంట్లో కాంబినేషన్గా వంకాయ ఆలు కర్రీ చేసిన. బిర్యానీ కాబట్టి రైతా చేసిన. కానీ వెజ్ బిర్యానీ సూపర్ వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీ ఏరియాలో కంది గింజలు ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.